మీ అందరూ తెలిసిన విషయమే. ఏంటంటే గత 2-3 రోజుల నుంచి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జరిగే పరిణామాలు కానీ, గత 2-3 రోజుల నుంచి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, మరియు ప్రత్యేకించి మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక ఫామ్ హౌస్ ల్యాండ్ గురించి అనేది ప్రస్తావించిండ్రో, ఈ మధ్య అంటే నిన్న ఈ రోజు నుంచి కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో దానిలో ఎఫ్టిఎల్ గురించి అని చెప్పి ఆ ల్యాండ్ గురించి కొన్ని ప్రశ్నలు ప్రస్తావించిండ్రు. దాని గురించి ఒకటి చెప్దామనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ అనేది మీ అందరిని పిలవడం జరిగింది. ఇప్పుడు జన్వాడ శంకర్పల్లి మండల్లో జన్వాడ విలేజ్ ఏదైతే ఉందో అందులో సర్వే నంబర్ 706 దాని గురించి ప్రస్తావించి అది కబ్జా చేసిందని చెప్పేసి ఒక లేనిపోని నిందలు, ఒక అసత్య ప్రచారం అనేది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రస్తావిస్తున్నాయి. ముఖ్యంగా ఎఫ్టిఎల్ ల్యాండ్ అనేది ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి లేక్స్ ఐడెంటిఫై చేయాలని చెప్పేసి 2012-2013లో ఆర్వి కన్సల్టెంట్ అనేది ఒక ప్రైవేట్ సంస్థకు ఇవన్నీ నోటిఫై చేయాలి, సర్వే చేయాలని చెప్పేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆ సంస్థకు టెండర్ ఇస్తే అప్పుడు ఆ సంస్థ అనేది స్టార్ట్ చేసుకుంటూ వచ్చి ఇది ఏదైతే కోడిగుంట అనే చెరువు గురించి ప్రస్తావిస్తున్నారో ఇది 2017లో ఒకటి ప్రైమరీ నోటిఫికేషన్ కింద దాన్ని మార్క్ చేసి అది హెచ్ఎండిఏలో అప్లోడ్ చేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్నది ఎప్పుడు? ఇది 2014లో కొన్నారు. కానీ ఇది ఎప్పుడైంది? 2017లో అయింది. అయినాక వివిధ కారణాల వల్ల 2014లో కొన్న మొటేషన్ అనేది తను ఎంఆర్ఓ ఆఫీస్ నార్మల్ వ్యక్తిని తిరిగిపోయి అక్కడ చేసుకోలేదు. అప్పట్లో ఉన్న మీకు అందరికి తెలుసు, అదొక ఏమంటాం ప్రొసీజర్. మనం ఆ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కానీ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ కానీ ఎంతో తిరిగి కానీ మనం చేయడానికి అనేది లేదు. వివిధ పర్సనల్ కారణాల వల్ల అప్పుడు పోయి చేయించుకోలేదు. అది మొటేషన్ పెండింగ్ పడ్డది. 2021లో లేదా మొటేషన్ జరిగింది. ఇది ఎప్పుడైతే ప్రైమరీ నోటిఫికేషన్ కింద హెచ్ఎండిఎల్ 2017లో చేసారో ఫైనల్ నోటిఫికేషన్ 2024లో ఫైనల్ నోటిఫికేషన్ హెచ్ఎండిఏ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి కాంక్రీట్ కట్టడాలు కట్టలేదు. అందులో ఒక తోట పెట్టుంది. దీని పక్కకు ఇంకా ఏవైతే సర్వే నెంబర్స్ ఉన్నాయో అవి ఇటు ఉన్నాయి. దీని పక్కకి నాకు తెలిసి వేరే వ్యక్తులు ఇంకా 2-3 ఫామ్ హౌస్ వాళ్ళ తోటలు పెట్టుకున్నారు. ఈరోజు కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద పదే ప్రస్తావించడానికి 14లో కొన్నటువంటి ల్యాండ్ అప్పటికే అసలు ఏవైతే హెచ్ఎండిఏ లేక్స్ అనేది వేయలేదు. 17లో ప్రైమరీ నోటిఫికేషన్ అది జరిగింది. 24లో వచ్చేసేసి ఫైనల్ నోటిఫికేషన్ చేయడం జరిగింది. అది దానికి ఒక పెన్షన్ చేసింది అంతే. అది తప్పించి అదిగట మొత్తము ఏదో నేను ఇంతకు ముందు చూస్తూ ఇది చేస్తే 706 సర్వే నంబర్లో ఉన్న ఎక్స్టెంట్ పవన్ కళ్యాణ్ గారు అఫిడవిట్ లో 10 ఎకరాలు చూపించారు మొన్న పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల్లో అనేసి చెప్తున్నారు. దాన్ని పెద్ద హైలైట్ చేశారు. రైట్, 10 ఎకరాలు అతను కొన్నాడు, కొన్న వాస్తవం. ఆ ఎక్స్టెంట్ ఉన్నది 13 ఎకరాల చిల్లర టోటల్ సర్వే నంబర్లో ఎక్స్టెంట్. 10 ఎకరాల ఏదైతే ఉందో ఎఫ్టిఎల్ లో ఉంది.
ఈ 12 గుంటలు 15 గుంటలు బఫర్ లో ఉంది. మిగతాది పట్టా ల్యాండ్ 2 ఎకరాల చిల్లర వేరే పేరు మీద ఉంది. ఒక అందరికీ రెవెన్యూ మ్యాటర్లో ఉన్న చిన్న ఎవరికైనా కానీ ఏముంటది, ఒక సర్వే నంబర్ ఉన్నప్పుడు బై నంబర్లు ఎప్పుడు వస్తాయండి? ఒక తండ్రి దగ్గర ఒక సర్వే నంబర్ సంబంధించి ఒక 10 ఎకరాలు ఉంటే 4 కొడుకులు ఉంటే అది వాళ్ళకు 4ని డివైడ్ చేసినప్పుడు దాన్ని 706/A/1 706/2 అని వస్తాయి. అవన్నీ సర్వే నంబర్లు రావా? అది పెద్ద తప్పులో చూపెడుతున్నారు. దానికి ఏదో ఇది చేసినట్టు, మ్యానిపులేట్ చేసినట్టు. ఇంకోటి ముఖ్యంగా, మరీ ముఖ్యంగా, ఒక చెరువు ఎక్కడైనా కానీ ఆ చెరువు ఇది చేసినప్పుడు ఆ చెరువులో ఉన్న విస్తీర్ణం ఎంత, చెరువుకు దాని చెరువుకున్న విస్తీర్ణం ఎంతైతే ఉంటుందో అందులో గవర్నమెంట్ ల్యాండ్ చెరువు ల్యాండ్ ఎంత, పట్టా ల్యాండ్లు ఎంత ఉన్నాయి. పట్టా ల్యాండ్ అనేది ఉన్నప్పుడు ఆ మునకగానికి ఏదైతే దాంట్లో FTL లెవెల్లో వస్తున్నప్పుడు దాన్ని పట్టా శిఖం అని అంటారు. ఏదైతే సైట్ మన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సైట్లలో చూసుకుంటే పట్టా శిఖం అని అంటారు. కబ్జా కాదండి, పట్టా శిఖం. పట్టా శిఖం అంటే కొన్న ల్యాండ్, పట్టా ల్యాండ్. పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే కాదు, మొత్తం ఎన్నో చెరువులు ఉన్నాయి, 1000 కొద్ది చెరువులు ఉన్నాయి. అలా పట్టా భూములు ఎంతో మురుగుతున్నాయి. అందులో వ్యవసాయం చేసుకోవచ్చు వాళ్ళు, ఎక్కడ అడ్డు లేదు. ఆ ఎప్పుడైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ వస్తుందో వాటర్ స్ప్రెడ్డింగ్ అనేది ఆ ప్రొవిజన్ ఉండడానికి ఏవైతే మన కట్టడాలు ఉంటాయో పర్మనెంట్ కట్టడాలు కట్టకూడదు. లేనప్పుడు ఇంకా ముఖ్యమైన మనకు ఒక లాగిట్ ఉంది. ఎప్పుడైతే మనకు రైతులు పంట పండిస్తారో, ఎప్పుడన్నా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అయ్యి ఆ పంట మునిగి నష్టపోతే గవర్నమెంట్ వారి దానికి నష్టపరిహారం ఇవ్వరు. దీన్ని కబ్జా 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 అనేది పదే పదే ఆ పదం వాడడం కరెక్ట్ కాదు. ఉంటది. ఇంకోటి ఏదో ప్రస్తావించారు, ఒకటే విలేజ్ లో ఉన్నప్పుడు 2 ప్రాపర్టీలు ఉంటే 2 ఖాతా నంబర్లు ఉన్నాయి, 2 పాస్బుక్ ఖాతా నంబర్లు ఉన్నాయి. అవును, ఒక ల్యాండ్ మనం ఎప్పుడు 5 ఏళ్ల కింద కొత్త ల్యాండ్ కొన్నాము, అది తెలియక రెవెన్యూ శాఖ వాళ్ళు మళ్ళీ ఇంకో పాస్బుక్ ఇష్యూ చేసిర్రు, 2 ఖాతాలు ఉన్నాయి. దాని మర్జింగ్ గురించి అని చెప్పేసి మనం అడుగుతాము, రిక్వెస్ట్ పెట్టాలి. పెడితే మా రిక్వెస్ట్ యాజ్ పర్ తెలంగాణ రెవెన్యూ గైడ్ లైన్స్ ప్రకారమే ఆ 2 ఖాతా నంబర్లు మర్జ్ చేయాలని మేము ఇమ్మీడియట్ గా వీలైన తొందరలో కోరుతాము, మర్జ్ చేయించుకుంటాము. అదే సింగిల్ ఖాతా వాళ్ళే యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారమే చేంజ్ చేసుకుంటాం. అది ఇది ఏదైతే ఉందో మేము ఇప్పటిదాకా అక్కడ ఒక ఇటుక బంధం గిట్ట కాంక్రీట్ ది ఏది కట్టలేదు, FTL లో ఎక్కడా లేదు. ఇది ఇంకా ఇంకోటి ముఖ్యమైనది, మేము ఎప్పుడైతే ల్యాండ్ కొన్నప్పటికీ పట్టా ల్యాండ్, అది శిఖం ల్యాండ్ కాదు, పట్టా శిఖం ల్యాండ్. 2014 బిఫోర్ కు మొత్తం ఇది ఒకటే చెరువు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చెరువులు నోటిఫై కావలేదు. యాజ్ పర్ విలేజ్ మ్యాప్స్ 1954 లో ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే చెరువులు కానీ కుంటలు కానీ ఏవైతే చెరువులకు ఫీడ్ అయ్యే కాలువలు కానీ ఎక్సెస్ అయినప్పుడు అలిగెళ్ళిపోయే కాలువలు కానీ ఆ ఓన్లీ విలేజ్ మ్యాప్లలోనే ఉన్నాయి. దాని తర్వాత వచ్చినాయంటే 2013 తర్వాతనే ఆర్వి కన్సల్టెంట్ అనేది ఎప్పుడైతే గవర్నమెంట్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుందో అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చిండ్రు. ఇవన్నీ లేని అవి ఇవన్నీ తీసుకొచ్చేసి అంటగట్టొద్దండి. ఇవన్నీ ఏవైతే ఆయన మీద ఈ ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరిని మేము చెప్తున్నాము, మీరు మళ్ళొక్కసారి మీ రికార్డ్స్ తీయండి, మళ్ళొకసారి చెక్ చేసుకోండి. ఈ రోజు ఏమైనా ఉన్నా కానీ క్లియర్ గా మీకు కావాలంటే మీ రికార్డ్స్ మీ దగ్గర తీసుకెళ్ళి మీరు ఈ రోజు తిన్న గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకించి చెరువుల గురించి అని చెప్పేసి హైడ్రా అనేది ఒక సంస్థ ఏర్పాటు చేసింది. ఆ సంస్థకు మీకు ఏమైతే ఉన్నదో మీరు యాజ్ పర్
లీగల్ గా మీరు అప్రోచ్ కావచ్చు, మేము గిట్ట యాజ్ పర్ లీగల్ గా ఆ సంస్థకు కానీ రీసర్వే పెట్టినాక ఏది ఉన్నా కానీ వాళ్ళు ఏమి చెప్పినా కానీ దానికి అనుగుణంగా యాజ్ పర్ రెవెన్యూ నామ్స్, ఇరిగేషన్ నామ్స్ అనేది 100% మేము పాటిస్తాం.